ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ మిగతా బీడీఎస్యూ ఏఐపీ పీసీ అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఎంపీ అరవింద్ ఎవరైతే ఉన్నారో నిజామాబాద్ సంబంధించిన ఎంపీకి అలా ఇంటి ముట్టడి చేయడం జరిగింది. దురదృష్టకరం ఏంటంటే ఈ దేశంలో 24 లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్నారు. తెలంగాణకి సంబంధించిన 50,000 మంది నుంచి 70,000 మంది విద్యార్థులు చదివి కష్టపడి సంవత్సరాలు నిద్రలు ఆహారం లేకుండా వాళ్ళు డాక్టర్ కావాలని ఒక ఆశయంతో వాళ్ళు చదువుతారు. వాళ్ళందరినీ ఈ దేశంలో మోసం చేస్తున్న ఈ మోడీ ప్రభుత్వం, ఆ మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఏం స్పందించకపోవడం వల్ల ఆయన నిన్న మేము హెచ్చరించాము, కంపల్సరీగా మేము మీకు రీప్రజెంటేషన్ ఇస్తామని చెప్పేసి అయినా కూడా ఆయన రెస్పాండ్ కాలేదు. ఆయన ఇంటికి మేము మా ఐక్య విద్యార్థి అందరం పోతే కూడా మమ్మల్ని అరెస్ట్ చేసి మా మీద లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని ఒక కుక్కల్ని కానీ ఈడ్చుకొచ్చినట్టు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేయడం జరిగింది. ఈ విద్యార్థి సంఘాలందరికీ కూడా మద్దతుగా ఎన్ఎస్ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా నేను వీళ్ళందరినీ పరామర్శించి ఏ అక్రమ కేసులు వీళ్ళ మీద రాకుండా వీళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిగతా మేము ఇదే చెప్తా ఉన్నాం, ఎన్టీఏని రద్దు చేయాలి, మళ్ళీ నీట్ ఎగ్జామ్ని మళ్ళీ నిర్వహించని పక్షంలో రేపు పార్లమెంట్ ఘేరావ్ మేము పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని రేపు ఆల్ ఇండియా ఎన్ఎస్ఎఫ్ నుంచి తీసుకెళ్తున్నాము. ఆ తర్వాత కూడా ఏ ఎంపీని కూడా 8 మంది గెలిచినాం అంటారు కదా, ఏ ఎంపీని కూడా లేకపోతే సెంట్రల్ మినిస్టర్ని కూడా మేము తెలంగాణలో తిరగనేయమని చెప్పేసి బీజేపీ వాళ్ళు మీరందరూ ఖబర్దార్ అని మీకు హెచ్చరిస్తా ఉంటూ సెలవు.